నమస్తే మీ పేరు? నా పేరు నాగేంద్రారెడ్డి. నాగేంద్రారెడ్డి గారు ఎవరి పరిపాలన బాగుంది అనుకుంటున్నారు? జగన్. ఎందుకని? అందుకే ఆ జగన్ ఏ పని అయినా కానీ పర్ఫెక్ట్గా చేశాడు. అంత దమ్ముగల్లాడు అసలు ఇండియాలో ఎవడు చేయలేడు కూడా. చాలా మంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వల్ల వేస్ట్. ఒక్క మాట కూడా నిజం నెల మీద నిలబడ్డాం. ఒక్క మాట అన్నా కానీ నిన్న వాలంటీర్లు అంతానన్నాడు, తెల్లారి పెట్టుకు వాళ్ళ 10 ఏళ్ళు ఇస్తానంటాడు. వాళ్ళ మంచోళ్ళు కాదంటాడు. మోటార్లు మోసే ఉద్యోగాలు అంటాడు. 5 ఏళ్ళు నువ్వు ఇస్తావా? 2,50,000 మందికి దొరకలేదని నేను విన్నాళ్ళ నుంచి ఎవడు దొరకట్లేదని మాట్లాడతలే ఇవాళ అడుగు. అయితే ఇక్కడ జగన్ గారు ఓన్లీ సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని చెప్పి. అభివృద్ధి ఎట్లా ఉంటుంది? 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో నువ్వు ఇంటికాడ పడుకున్నావు, వాళ్ళు పోయి హైదరాబాద్లో పడుకున్నారు. ఎవరో దానికి బాధ్యుడు జగన్. జగన్ ఇంట్లో కూర్చున్నా కానీ పరిపాలన చేశాడు. ప్రతి ఒక్కరు సావకుండా బతికిచ్చాడు. మరి సీఎం చేయకపోతే ఇంకెవరు చేయరు కదండి. ఎవరు చేయాలంటే సీఎం చేయాలంటే నువ్వు రావా? నీకు ఓట్లు అవసరం అయినప్పుడు వస్తావా? చెప్పు. అవి నేను అంతే మాట్లాడతాలే, నా మాటే అంతే. 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానులు ఎవరికి అవసరం అండి? వాళ్ళ ₹1,00,00,000 ఉంది ఇక్కడ పొలం. 50 లక్షల రూపాయలు కొనాలంటే పాత చిన్నదైతే ఏం కొంటాడు? ఆ 10 మందికే ఉపయోగపడేది, ఎవరికి ఉపయోగపడదు. 3 రాజధానులు అయితే మనకు అసలు మంచిది. ఎక్కడ పరిపాలన జరుగుతూ ఉంటాయి. ఐదువరకు హైదరాబాద్ తీసుకెళ్ళి దొబ్బిచ్చారు. ఆ నుంచి తెచ్చుకునే వరకు ఇటు రేత్రి లేచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మరి 3 జిల్లాలు ఉన్నాయి మనకి. వెనకబడి జిల్లాలో వాళ్ళకి 50 కోట్లు ఇచ్చారు. 50,000 కోట్లు. ఏం చేశాడు? ఆ డబ్బులని ప్యాకేజీ ముఖ్యమంత్రి తెచ్చుకున్నాడు. మరి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక హోదాగా మాకు కావాలంటే మాకు అవసరం. మోడీకి 400 వస్తున్నాయి మనకి ఇట్లా. మరి 3 కూటమితో వస్తున్నాయి కదా. 3 కూటమి తొక్క ఆడుకో %, ఇడు 3%, ఇడుకో 3%. అంతకన్నా 20% వాళ్ళ అలా అగ్రవర్ణాలకి ఎన్ని % ఉన్నాయి? 20% ఉన్నాయి. బీసీలు ఎస్ఎల్ ఎంతమంది ఉన్నారు? 56% ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు? 16% ఉన్నారు. ఇవన్నీ కలిపితే 100%. వాళ్ళు ఎట్టుకెళ్తారు? అసలు అగ్రవర్ణాలకి ఎందుకు వచ్చింది? నేను అగ్రవర్ణమే. అగ్రవర్ణాలు కాదు ఈ స్టేటు. ఏదో పరిపాలన చేయాలి. నీకు ఎందుకు ఇంటికాడ పడుకునే కాడికి 70 ఏళ్ళు వచ్చినాక నిన్న మాట్లాడుతున్నాడు. 2014 సంవత్సరాలు అంట. నిన్నే విన్నారు మీరు? 2014 సంవత్సరాల్లో బాధుడే బాధ అంటే ఇటు మొహం ఇడికి ఎందుకు? మరి నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడే పవన్ కళ్యాణ్ గురించి అసలు మాట్లాడుకోవటమే వేస్ట్. మధ్యతరగతి అసలు వాడి గురించి మాట్లాడుకోవడం. రోజు పోయి హైదరాబాద్లో పడుకునేవాడు. వాడు రాజు. 3 అమ్మాడు సీట్లు. 30 కోట్లకి అమ్మాడు వాడు సుజనా చౌదరికి. నేను వాడు యువతలా సతీష్. మరి పిఠాపురం ఏంటి గెలిచేది? తొక్క పిఠాపురం బొమ్మను మా ముద్రగడ పద్మనాభం బయలుదేరంగానే ఏముండదు. మళ్ళా మొన్న జగన్ గారు కనుక నడిచినప్పుడు ఎట్లా నడిచాడు అక్కడ అదే బ్రిడ్జి మీద, మళ్ళా ఆ సీట్ తీపిస్తాడు. ఒక్క సీటు రాదు అసలు నా లెక్కలో. పవన్ కళ్యాణ్ ఈసారి ఆడికి వేయటం కన్నా మట్లు వేయటం బెటరు. అయితే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థను తీసేయమని ఎవడు చెప్పాడు? ఇలా ఇంటి దగ్గర పరిపాలన వస్తుంది. నీకు ఆధార్ కార్డు కావాలంటే ఇతోరి మేము తాలూకా దగ్గరే నేను రోజు బస్సులు వేసుకొని పోయి 3 రోజులు 6 రోజులు తిరిగేవాళ్ళు. ఇలా ఇంటి దగ్గర బ్రహ్మాండమైన పరిపాలన. నీకు బయట పోవాల్సిన పల్లె ఆడదే. అలాంటి వాలంటీర్లు కూడా టెర్రరిస్టుల కింద భావించి ఆడి చేతకాక ఇవాళ మళ్ళీ అంటున్నాడు నేను తీసేటప్పుడు. అసలు ఆడి వల్ల మనం 30 మంది వచ్చారు. ఒక పెన్షన్ రాల ముసలాడు పాపం తిరిగారు. ఈ ఊళ్ళో 4 ఏళ్ళ మెజార్టీ పోయినసారి వచ్చింది. ఇప్పుడు కూడా తగ్గపోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు ఇదే రాజధాని భోజధాని అంటున్నారులే. ఎందుకు? ₹1 కోటి పొలం అమ్మితే ఏం చేసుకుంటావు? 100 లక్షలు. నువ్వు ఇంకొక ఊరు పోయి కొనలా తాగి తందలాడి చచ్చిపోతారు. ఏముండదు. అయితే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవడైనా సరే అసలు జగన్ ఫ్యాను వాలంటరీ మాకు కావాల్సింది. ఆ 3 సూపర్ 6 అంటున్నారు కదా. సూపర్ 6 తొక్కలో 6 ఎవడో రమ్మని నా దగ్గరకి. ఆడి వల్ల అసలు ఉపయోగమే లేదు. వాడు ఒక్కడు చేశాడా? 87,000 కోట్లు అప్పులు తెస్తే రైతులకు తీసేస్తానన్నాడు. ఎవరికైనా తీసేసాడా? పింఛన్ అన్నాడు. ఇది ఆడవాళ్ళకి పశువు కుంకమన్నాడు. ఆ 4గురికి ఇచ్చుకున్నాడు. ఇంకుడు కొంటాడు. ఆ గుంట తీయటం పుడుచుకోవటం, మళ్ళీ ఆ గుంట తీయటం పుడుచుకోవటం. ఇక వాడు చేసిన పనులు. అయితే సీఎం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? నేను 175 అన్నా. ఒకవేళ 10 తగ్గుతాం పోయినసారి కన్నా. అంతకన్నా తగ్గవు. అస్సలకి సమస్య లేదు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు బ్రహ్మారెడ్డి. బ్రహ్మారెడ్డి గారు ఎవరి పరిపాలన బాగుంది? మాకు చూస్తే కుటుంబ పరంగా జగన్ పరిపాలనే బాగుంది. ఎందుకని అంటారు? ఎందుకనే ఉంది? వాళ్ళు ఇదే ఈ డోక్రాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. వాళ్ళ రైతు బంధు, మరి పింఛన్ 3 ఏళ్ళు ఇంటికి రావటం, మరి ఆడాళ్ళకి 45 ఏళ్ళు వేయటం, 15 ఏళ్ళు 45, 60 లోపల ఆడాళ్ళకి వేయటం. ఇట్లాంటివన్నీ కుటుంబాల్లో సాల్యాలకు 10 ఏళ్ళు, ఆటోవాడికి 10 ఏళ్ళు,
సాల్యాలకి 10,000 కాదు. ఒకడో చీరాలడు కలిసేటోకు హైదరాబాద్లో. మా అబ్బాయి అంటాడులే పోయా, నేను సాల్యాల అబ్బాయినండి, మాకు ఇద్దరి మీద 4 సంవత్సరాల మీద 2 లక్షలు అని అన్నాడు. పరిపాలన ఏందనండి, రైతుకి కొద్దిలో వాళ్ళు పోవడం ఉండగలిగింది. భలే అన్నం లేని వాళ్ళకి తల్లిదండ్రులు కొడుకులు బిడ్డలు చూడపోతే వాడే తండ్రి ఏడియాలా. ఓ మాటలో చెప్పాలంటే జగన్ పరిస్థితి అట్టుంది. చాలా మంది అప్పులు చేసి చాలా ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి అప్పులు చేసేసారు. ఆడి అప్పుల ఈ అప్పులు ఏ నాయకుడు వచ్చినా చేసేది. ఇప్పుడు చంద్రబాబు వస్తాడు చేయడా, మీరు ఆలోచించండి. మొన్న ఆడు చంద్రశేఖర్ గడి చేసాడు. ఆడప్పులు వీడు ఏమన్నా తీరుస్తాడా? వీడి దగ్గర ఉండి తీరితేనేగా. అది అప్పే అయ్యి ఉండిద్ది. కొన్ని రోజులు ఆ అప్పుకి ఆడ కడతారు, భూమి ఏదో కడతారు, కట్టక తప్పదు. ఇప్పుడు నేను నీకు అప్పుట 10 ఎకరాల పొలం ఉంది, నువ్వు లేనటివి, మరి నీకు మరి ఎట్టగొట్ట ఇయ్యా అని అంటే మరి ఇయ్యాలిగా. ఒక అర ఎకరం తీసుకోబాయ్, ఆడి అమ్మ నీకు లేదు కదా, నన్ను నమ్మి నువ్వు డబ్బులు ఇచ్చావు కదా అని అంటాడు కదా. వాళ్ళు ఏ నాయకుడు వచ్చినా కానీ అప్పులు చేసేది. 20 ఎకరాలు ఉన్న వాళ్ళకే చాలా మందికి పెన్షన్లు కానీ ఇవ్వ వస్తున్నాయి, మీకు చిన్న కుల ఉన్న వాళ్ళకి రావట్లేదు అని చెప్తున్నారు. అది తప్పుడు మాట. ఎందుకంటే వాలంటీర్లు వచ్చినాక ఖచ్చితంగా అది నాకు పొలం చూసుకున్నారో చూసుకోలేదో 2 సంవత్సరాల పింఛని వచ్చింది. నాకు 5 ఎకరాల పొలం ఉంది, మా వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది, మొత్తం 8 ఎకరాలు ఉంది. నీకు పొలం ఉందని 2 సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చాడు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారంటే మా వాళ్ళకి 45, 60 లోపు సంవత్సరాలు కాబట్టి దానికి పెట్టా భరోసాకి 15 ఏళ్ళు ఇస్తారు చూడు, దానికి పెడితే అప్పుడు బయటపడి వాళ్ళు వచ్చారు. వస్తే ఇచ్చేసారు. నాకు వచ్చినప్పుడు అనాథ పిల్లలకి నెల 500 పంపించేవాడిని అనాథ పిల్లలకి. తర్వాత ఏం చేసాడు మా అబ్బాయి విజయం చేస్తా, నాన్న అయితే అయిందిలే, ఈ సంవత్సరం 800 పంపిద్దాంలే అన్నాడు. 800 కడికి మళ్ళీ పంపించా. సంవత్సరం అయిపోయినా కాపా. మనకు డబ్బులు రావట్లేదుగా. అయితే ఈసారి నీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటే? బాగు మురళీకృష్ణ గ్యారంటీగా వస్తాడు కూడా. అసలు సీఎంకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? సీఎంకి వస్తాయి 100 దాటుతాయని.